ఎలియన్ రాజు అన్నాడు. ఈ కీతో నువ్వు విశ్వలోని మూసివేసిన ద్వారాలను తెరవగలవు. కాని నీ తదుపరి యాత్రలో నువ్వు న్యూట్రాన్ స్టార్ అనే రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇదిగో ఈ స్క్రీన్లో చూడు. అది ఒకప్పుడు భారీ నక్షత్రం. సూపర్నోవా పేలుడు తర్వాత మిగిలిపోయిన భాగం. అది చాలా చిన్నది, కాని భూమి కంటే కోట్ల రెట్లు గట్టిగా ఉంటుంది. దాని దగ్గర గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది అని అన్నాడు. తరువాత జుహిత తన రోబోకార్ను స్పేస్షిప్ మోడ్లోకి మార్చించింది. న్యూట్రాన్ స్టార్ వైపు బయలుదేరింది. చీమ ఆశ్చర్యంగా చూసింది. ఒక తార తుఫాన్, స్టార్ స్టార్మ్ చుట్టూ వేగంగా తిప్పుకునే నక్షత్రపు దూరి, కాస్మిక్ డస్ట్, మరి ఒక పన్సార్ అంటే న్యూట్రాన్ స్టార్ తన వేగంగా తిరుగుతూ కాంతి బీమ్లను విడుదల చేస్తూ ఉంది. పిల్లలకు సైన్స్ ఫ్యాక్ట్ జుహిత పిల్లలకు చెప్పింది. న్యూట్రాన్ స్టార్ వ్యాసం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. కాని ఒక చెంచా న్యూట్రాన్ స్టార్ పదార్థం ఉంటే అది భూమిపై కోట్ల టన్నుల బరువుతో సమానం. జుహిత తన రోబోకార్తో న్యూట్రాన్ స్టార్ దగ్గరికి చేరింది. న్యూట్రాన్ స్టార్లో ఒక ప్రత్యేక శక్తి ఉంది. దాని గట్టి గ్రావిటీ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని సరిగ్గా వాడితే నువ్వు అంతరిక్షంలో కొత్త మార్గాలను తెరవగలవు అని కహ స్క్రీన్లో వచ్చింది. గ్రావిటీ స్లింగ్ షాట్ జుహిత రోబోకార్ను న్యూట్రాన్ స్టార్ చుట్టూ తిప్పి దాని బలమైన గ్రావిటీని వాడి మరింత వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఇది నాసా వాడే నిజమైన టెక్నిక్. గ్రహాల గ్రావిటీని వాడుకుని రాకెట్లు వేగం పెంచుకోవడం. పల్సార్ సిగ్నల్ న్యూట్రాన్ స్టార్ నుంచి వెలువడుతున్న లైట్ బీమ్ పల్సార్ రేను ఉపయోగించి జుహిత ఒక సీక్రెట్ నక్షత్ర మ్యాప్ను డీకోడ్ చేసింది. వావ్! సైన్స్ ఫ్యాక్ట్ పిల్లల కోసం. జుహిత పిల్లలకు చెప్పుతుంది. న్యూట్రాన్ స్టార్ చాలా చిన్నదైనా అది అంతరిక్షంలోని అత్యంత శక్తివంతమైన వస్తువుల్లో ఒకటి. దాని దగ్గర గ్రావిటీ అంత బలంగా ఉంటుంది, కాంతి కూడా దాని చుట్టూ వంగిపోతుంది. హాయ్ అండి అందరికీ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన, ఉత్సాహభరితమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను. మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.